హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. మీ పిల్లలు మొబైల్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే. ఈ లక్షణాలు గనక కనిపించినట్టుగా అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. పిల్లలు ఎక్కువగా మాట వినకపోవటం, ఫోన్‌ని ఎక్కువగా చూడటం, వాళ్ళు ఏ పని చేసినా కూడా ఫోన్‌తో రిలేట్ చేసుకోవటం. అంటే ఒక మదర్ బేబీకి ఫీడ్ చేయాలి అంటే ఫోన్ ఉంటేనే మా పిల్లలు తింటారు. ఫోన్ ఉంటేనే మా పిల్లలు ఈ మాట వింటారు. వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే పిల్లల్లో స్పీచ్ డిలే అంటే మాట్లాడే కేపబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎంతసేపు కూడా వాళ్ళు ఆ కార్టూన్స్‌ని, మల్టీమీడియాని చూస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఐస్ తొందరగా డ్యామేజ్ అవుతుంది. అంత ఫాస్ట్ మూవింగ్ మూవ్‌మెంట్స్‌ని వాళ్ళు క్యాప్చర్ చేసుకోలేకపోతారు. దానివల్ల ఏమవుతూ ఉంటుంది అంటే వాళ్ళ బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే నార్మల్ మూవ్ అయ్యే ఆబ్జెక్ట్‌కి, ఫోన్‌లో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, ఆ వెలాసిటీ వాళ్ళు సింక్ చేసుకోలేకపోవటం వల్ల పిల్లల్లో చాలా తొందరగా నర్వ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. లైక్ హి ఈస్ జస్ట్ 5 ఇయర్స్ ఓల్డ్. తనేంటి అంటే ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటారు. లైక్ ఈవెన్ నా క్యాబిన్‌లోకి రావాలన్నా కూడా వాళ్ళ మదర్ ఫోన్ ఇస్తేనే తనొచ్చాడు. నేను తనని పేరడిగినా రెస్పాండ్ అవ్వలేదు. ఏం చేస్తున్నావు అన్నా కూడా రెస్పాండ్ అవ్వలేదు. లైక్ ఫోన్ లాగేసుకున్న తర్వాతనే తను నాతో ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేశాడు. సో, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా అని మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు సోషల్ మీడియా పైన ఎక్కువగా డిపెండ్ అయిపోయి నార్మల్ ఎన్విరాన్మెంట్‌ని మిస్ అయిపోతూ ఉంటారు. లైక్ ఫిజికల్ యాక్టివిటీ అంటే మీరు పిల్లల్ని ఆడించటం, మీరే పిల్లలకి ఫ్రెండ్‌గా మారటం, ప్లే గ్రౌండ్‌కి తీసుకెళ్ళటం, ఔట్‌డోర్ గేమ్స్ ఆడిపించటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు బయట సోషల్ మీడియా నుంచి కొంచెం బయటకొస్తారు. దానివల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది పెరుగుతుంది. వాళ్ళకి ఫోకసింగ్ కూడా పెరుగుతుంది. ఈ ఫోన్ స్క్రీన్ టైమ్ ఎక్కువగా చూడటం వల్ల ఏమవుతుంది అంటే అంటే బయట జరిగే ఎన్విరాన్మెంట్‌కి వాళ్ళు అకస్టమ్ అవ్వలేకపోతారు. దానివల్ల ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ఇరిటబుల్ అవుతూ ఉంటారు. చిన్న విషయానికి కోపం వస్తూ ఉంటుంది. టీచర్స్ చెప్పినా కూడా దాన్ని ఈజీగా గ్రాస్ప్ చేయలేరు. పెన్సిల్ పట్టుకోలేరు. రాయటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఫోన్‌లోనే అదంతా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెన్సిల్ పట్టుకొని రాయాలి అంటే హో ఆహ్, ఫింగర్ గ్రిప్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళ రైటింగ్ స్కిల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో, స్క్రీన్ టైమ్ అనేది పిల్లలకి చాలా తక్కువ టైంలో చూపించాలి అండి. ఫోన్ ఇవ్వట్లేదు. సో, ఏడుస్తున్నాడు కాబట్టి ఫోన్ ఇస్తున్నాం. సో, ఒకరోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు. తర్వాత ఏంటి అంటే వాళ్ళు డైవర్ట్ చేసుకుంటారు. లైక్ ఏం చేస్తే మాకు వేరే వేరే పనులలో వాళ్ళు డైవర్ట్ అయిపోతూ ఉంటారు. లైక్ బాల్ ఆడటం కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్‌తో మాట్లాడటం కానివ్వండి, మీతో మాట్లాడటం కానివ్వండి. ఇలాంటివి చేయటం వల్ల పిల్లలు ఎంగేజ్ అయిపోతూ ఉంటారు. సో, ఫోన్ ఇచ్చి పిల్లల్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా బ్యాడ్ హాబిట్ అండి. ఇది మెయిన్‌గా పేరెంట్స్ వల్లనే జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఎక్కువగా స్క్రీన్ టైమ్ చూడటం వల్ల నార్మల్ యాక్టివిటీస్ పైన కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు, చెప్పింది సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు అంటే మన హోమియోపతిలో దానికి సంబంధించి చాలా బెస్ట్ ప్రూవెన్ మెడిసిన్స్ ఉన్నాయండి. పిల్లలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, దాంతో పాటు వాళ్ళ ఫిజికల్ డెవలప్‌మెంట్‌కి కూడా హోమియోపతిలో బెస్ట్ రెమెడీస్ అనేవి ఉన్నాయి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టుగా అయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేయండి. లేదా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని అప్రోచ్ అవ్వండి.